స్టార్టింగ్‌లో సినిమాలకి ఎటువంటి సర్టిఫికేషన్స్ ఉండేవి కాదు. సో, దానివల్ల ఎవరు ఎలాంటి సినిమాలు తీసినా ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు. అండ్ ఇంక మనం వీడియోలోకి వస్తే మనలో చాలామంది చాలానే సినిమాలు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కనిపించే సర్టిఫికేషన్స్ గురించి మీకు తెలియకపోవడం వల్ల మీరు మీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఫూల్స్ అవుతారు. మనలో చాలామంది బుక్స్, న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటాం. కానీ వాటిని అర్థం చేసుకోవడం కాని పని. అండ్ ఇప్పుడు వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, అట్రాక్ట్ అవ్వడం చాలా తక్కువ. అదే ఒక ఆడియో ఆర్ వీడియో త్రూ చూసుకుంటే వీ కెన్ ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్, వీ కెన్ ఈజీలీ అట్రాక్ట్ టు దమ్. స్టార్టింగ్లో సినిమాలకి ఎటువంటి సర్టిఫికేషన్స్ ఉండేవి కాదు. సో, దానివల్ల ఎవరు ఎలాంటి సినిమాలు తీసినా ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ లేటర్ ఆన్ సినిమాలకి మంచి రెస్పాన్స్ రావడంతో, సినిమాలను చూసి ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడంతో, లైక్ సినిమాల్లో హీరో హెయిర్ స్టైల్, సినిమాలో హీరో వేసుకున్న బట్టలు, ఆ ఫ్యాషన్, సినిమాల్లో హీరో చేసే పనులు అదే రియల్ లైఫ్లో చేయడంతో దానికి మెయిన్ రీజన్ సినిమాలను గుర్తించింది మన గవర్నమెంట్. ఈ బ్యాడ్ నేచర్ స్ప్రెడ్ అవ్వకుండా స్టాప్ చేయడం కోసం 1951లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ స్టార్ట్ చేశారు. అలా అప్పటి నుంచి ఈ ఫిలిం బోర్డు వాళ్ళు ఈ సినిమాలు చూసి వాటికి సర్టిఫికేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ అలా CBFC స్టార్ట్ అయ్యింది. మన ఇండియాలో అయితే స్టార్టింగ్లో దేర్ ఓన్లీ 2, ఒకటి U, ఇంకోటి A. అండ్ లేటర్ 1983లో ఇంకో 2 యాడ్ చేశారు. U/A, ఇంకోటి S. U అన్రిస్ట్రిక్టెడ్ పబ్లిక్ ఎగ్జిబిషన్ విత్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీస్. A రిస్ట్రిక్టెడ్ టు అడల్ట్ ఆడియన్స్ బట్ ఎనీ కైండ్ ఆఫ్ nudity నాట్ అలౌడ్. U/A అన్రిస్ట్రిక్టెడ్ టు పబ్లిక్ ఆడియన్స్ విత్ పేరెంటల్ గైడెన్స్ అండర్ 12. ఇంకా S అంటే రిస్ట్రిక్టెడ్ టు ఆడియన్స్ లైక్ స్పెషలైజ్డ్ డాక్టర్స్ అండ్ సైంటిస్ట్. సో ఇవి మన ఇండియాలో ఎక్కువగా యూజ్ చేసే ఫిలిం సర్టిఫికేషన్స్. ఇంకా కొన్ని కేటగిరీస్ ఉంటాయి లైక్ PG-13, 18+, R-rated. ఇవన్నీ మనకి నెట్ఫ్లిక్స్లో కానీ ప్రైమ్లో కానీ అవైలబుల్గా ఎక్కువగా అనిపిస్తుంటాయి. సో అవి చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఈ సినిమాలు చూడాలి. ఎందుకంటే మీరు చూసే ముందు వీటి గురించి ఎటువంటి అవగాహన లేకుండా చూస్తే మీరు మీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఫూల్స్ అవుతారు. సో దీన్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే ఇప్పటికే వీడియో పెద్దగా అయిపోయింది. నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా వీటి గురించి ఫుల్ డీటెయిల్డ్గా. PG-13, X-rated, R-rated వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో నేను చెప్పిన ఈ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ గురించి మీకు ఏమైనా కొత్తగా తెలుసుకుంటే ఒక లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ అయితే ఫిలింకి సర్టిఫికేషన్స్ పెడుతుంది, బట్ నేను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికేషన్స్ పెట్టలేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.